ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ శేఖరం, అమ్మా ఇలారా. వస్తున్నా అమ్మా. చెప్పండి అమ్మగారు. ఇదిగో శేఖరం. మొన్నే కదమ్మా జీతం ఇచ్చుండారు. ఇది జీతం కాదు శేఖరం. ఈరోజు నా పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ నా తరపున ఒక చిన్న కానుక. ఈ డబ్బు అందరికీ పంచి మిగిలింది నువ్వు తీసుకో. అలాగే అమ్మగారు. ఆ అరే శ్రీనివాసు, అరే రాజు, అందరూ ఇటు రండి. అమ్మగారు పుట్టినరోజుకి కానుకిచ్చారు. ఈ 500 నువ్వు తీసుకో. అరే 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 ఏంది? అరే అరే ఆగండ్రా, నేను ఇస్తానురా. ఆగండ్రా. అరే అరే చిరిగిపోతారా, నేను ఇస్తానురా. డబ్బులు చూస్తే ఎట్ట అయిపోతారట మీరు. నేను ఇస్తానురా, ఆగండ్రా. రే అయ్యో, అరే అయ్యో, అరే అరే ఆగండ్రా, ఆగండ్రా. అరే ఆగండ్రా. ఓసే ఖర్చు నువ్వు కూడా ఏంటి? నేను కూడా ఇంట్లో పని చేస్తా ఉండా, నాకు కూడా హక్కు ఉండదు. హక్కుందని కుక్కలాగా లాగేసుకుంటారా? ఒరే 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 వదలంట్రా, ఒరే వదలంట్రా. అయ్యో అయ్యో, అరే 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 అయ్యో అయ్యో అయ్యో. అమ్మా ఒసే కంచు, ఏందే నువ్వు? నేను కూడా ఈ ఇంట్లో పని చేస్తా ఉండా, నాకు కూడా ఈ నోటు మీద హక్కు ఉండాది. ఒక్క రూపాయి కూడా మిగల్చలేదు కదరా సచ్చిన వాళ్ళారా. మొత్తం లాగేసుకున్నారేట్రా. అబ్బా, కాసేపు అయి ఉంటే ఒంటి మీద కొట్లు కూడా లాగేసుకునే వాళ్ళేమో. అమ్మో అమ్మయ్యా, నాకు ఇది ఒక్కటి మిగిలిందనమాట. ఓసే అది నాదే. ఇవి నా నోట్లు. శేఖరం, అమ్మా వస్తున్నా అమ్మా. శేఖరం, ఇందాక బాగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఇలా అయిపోయావేంటి? మన పనోళ్ళ టీం వర్క్ అమ్మగారు. పని చేయడానికి ఒక్కడు రాడు గాని డబ్బను గాని చూడండి అమ్మా, మీద పడిపోయి ఎట్టా నలిపేసి ఉండారు. అయ్యో పాపం, ఆ డబ్బందరికీ విడివిడిగా నేనే ఇస్తే బాగుండేదేమో. సరే, మిగిలిందన తీసుకున్నావా? వాళ్ళ చేతిలో నా ప్రాణం మాత్రమే మిగిలి ఉండదమ్మా, డబ్బులు మొత్తం లాగేసుకున్నారు. సరే అయితే ఇది నువ్వు తీసుకో, ఇంకో 1000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఆ పని మనిషికి కూడా ఇవ్వు. అలాగేనమ్మా. అమ్మా, అబ్బా, అమ్మా. అమ్మా, అమ్మగారు ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. ఏంటే పని మనిషి, నువ్వు కోడలుగా లేని ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఉందో చూస్తున్నావుగా. ఎప్పుడూ ఆనందంగా ఉండాల్సిన ఈ ఆనంద నిలయాన్ని
కుట్రతో కూల్చేస్తాను, సంతోషాల్ని కాల్ చేస్తాను, బంధాలన్నీ చీల్చేస్తాను అని వెధవవాగుడు వాగావు. ఏమైంది? నీ మాటలే నిన్ను నవిలి మింగేశాయి. చీల్చుతానన్న బంధాలే నీతో బంతాటాడుకుని ఒక్క తన్ను తంతే ఇక్కడికొచ్చి పడ్డావు. అది పన్ని మనిషిగా. ఇది ఈ ఇంట్లో నేను నీకు డిసైడ్ చేసిన స్థానం. ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకుని ఆ సామెతకున్న అర్థం తెలుసుకో. అయ్యయ్యో, ఏందమ్మే 1000 రూపాయలు అది అట్ట నలిపేస్తా ఉండబెందే. ఆ డబ్బులు నీకొద్దంటే నాకు ఇవ్వమ్మే. ఆనంద భైరవి, పొగరు చూపిస్తున్నావు కదూ, నా పొగరు కూడా చూడు. రాక శరణ్య, అక్కడ ఆటో వెయిటింగ్. శరణ్య, శరణ్య, రా. శరణ్య, ఆగమ్మే. ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? హాస్పిటల్ కక్క. ఓ, ఎందుకు? ఏమైంది? ఎవరికైనా ఏమైనా అయిందా? అక్క, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు ప్రెగ్నెంట్వి కదా. మర్చిపోయాను. మర్చిపోయావా? అయ్యో, అదే శరణ్య, మొన్ననే కదా నెల తప్పింది. ఇంకా మామూలుగానే ఉన్నట్టుంది. ప్రెగ్నెన్సీ వచ్చాక అలా ఉండదంటక్క. ఒళ్ళంతా అనీజీగా, కష్టంగా, ఇబ్బందిగా ఉంటుందంట. ఈ సిమ్టమ్స్ ఏవీ లేకుండా ఉండడం కూడా మంచిది కాదు. అందుకే అక్క, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలి. ఈ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. రాక వెళ్దాం. శరణ్య, అది కాదు. ఆమె నా శరణ్య. మాట విను. రాక.